ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. మీకు మీ యొక్క రాస్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలో రాస్యాధిపతి రవితో కలిసి ఉంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఒక చిన్న ఆలోచన ఒక గొప్ప విషయాన్ని చేసి పెడుతుంది అంటూ ఉంటాం. మీరు స్మాల్ ఐడియా గుడ్ అంటే మంచి రిజల్ట్స్, అలాగే మీరు చేసే ఐడియా మీకు ఈ వారం ఒక గొప్ప విషయాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఉపాసనకి, సంతాన అభివృద్ధికి, స్నేహితుల ద్వారా సహకారం లభించడము, అలాగే మీరు ఏదైతే క్రియేటివ్గా చేస్తారో తద్వారా మీకు మంచి లాభాలు రావడము, మంచి యోగ్యవంతంగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా చక్కగా యోగిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇమ్యూనిటీ ఎనర్జీ మీకు పెరుగుతుంది అక్కడ. కాబట్టి గతంలో ఏవైతే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి దీనివల్ల. అయితే ఇక్కడ ఈ 4వ స్థానంలో కుజుడు, బుధుడు, రాహువు, ఈ కేతువు బుధుడు ఉండే రాశిలో కేతువు ఉండడం దీనివల్ల ఏమిటంటే, మీరు విద్యార్థులు ప్రధానంగా కాస్త ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే విద్య మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తెలివితేటలకి ఏ కొదవా ఉండదు, ఐడియాకి ఏ కొదవా ఉండదు, ప్లానింగ్కి ఏ కొదవా ఉండదు. కొంతమంది అయితే కొంచెం యువకులు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే ఇక్కడ వివాహం జోలికి వచ్చేసరికి, చదువు జోలికి వచ్చేసరికి, ఉద్యోగం జోలికి వచ్చేసరికి ఈ భావాలు మాత్రం ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఏదైనా ఒక గృహం కొనుగోలు చేద్దామంటే సరైన సమయాన్ని దొరకకపోవడము, అదేవిధంగా ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామంటే సరైన వ్యక్తులు దొరకకపోవడం, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంత ఉద్యోగంలో తొందరపాటు పడి మానేయాలనిపించడము, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అయ్యే సరే దాన్ని పెళ్లి మూవ్ వరకు తీసుకెళ్దాం అనుకునేసరికి ఆ పెళ్లి వివాహానికి సంబంధించిన విషయంలో వాళ్ళు అప్పటి వరకు ఓకే, దాని తర్వాత ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకుందామని పోస్ట్ పోన్ చేయడం లాంటివి చూపిస్తుంటాం. అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారితో ఎవరితోనైనా వివాహ సంబంధించినవి ప్రయత్నాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే కుటుంబాధిపతి, ధనాధిపతి నుంచి కుజుడు పక్కకు వెళ్తున్నాడు. అది కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది. ఫైనాన్షియల్గా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే చాలా రిలీఫ్ని ఇస్తుంది. కాకపోతే 3వ స్థానంలో ఇంతకాలం శని కుజుడు ఉన్న ధైర్యాన్ని కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మనం ఒక్కొక్కసారి చేసే పూజ అద్భుతంగా ఫలిస్తే, ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పూజలో అంత ఫలితం ఉండదు. కానీ పంచమంలో ఎప్పుడైతే రవి గురువులు ఉన్నారో, ఎటువంటి మంత్రం తీసుకున్నారో గురువుల దగ్గర, ఒక్కోసారి చూడండి, నేను ఫలానా గురువు దగ్గర నేను ఆంజనేయ స్వామి తీసుకున్నాను అనుకున్నాను, రామ మంత్రం తీసుకున్నాను, అమ్మవారి మంత్రం తీసుకోవాలండి, బీజాక్షరాలది నేను సాధన చేద్దాం అనుకుంటూ ఉన్నానండి అంటుంటాను. ఈ సమయం ప్రత్యేకంగా మీకు
సాధన చేయడానికి మంత్రోపాసన తీసుకోవడం చాలా మంచి ఫలితం ఇస్తుంది ఇక్కడ. ఇక మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం గృహంలో వీలైతే గుర్తుపెట్టుకోండి, తెలియకుండా ఏవైనా దోషాలు చేస్తున్నామనేది ఒకసారి చెక్ చేసుకోండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా రాహు, కేతువు, కుజ, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఉద్యోగపరంగా వచ్చే ఇబ్బంది రాకుండా ఉంటుంది. మరియు సూర్య ఆరాధన, దత్తు ఆరాధన ఎక్కువగా చేయడం అనేది చాలా బాగుంటుంది. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి, అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ, దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటికి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః, ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకోని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఇదేదో మన సొంతం కాదు. పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు, అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టయితే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి, విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా
అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి ఆ అమ్మవారే పక్క నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.